హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్. ఇవాళ స్టోరీ వచ్చేసి ముచ్చటైన 3 ప్రశ్నలు. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి పూర్వకాలమున ఒకానొక మహారాజు ఉండేవాడు. అతడు గొప్ప ధార్మిక హృదయము కలవాడు. భగవత్తుడు శాస్త్ర విచారణ ఎందట ప్రీతి ఎక్కువ. అతని ఆస్థానమున అనేక పండితులు, వేదాంగ పారంగతులు, శాస్త్రోక్త కోవిదులు సదా విరాజమానులై ఎందురు. అతని రాజభవనమున నిరంతరము ఏదియో ఒక మూల దైవ చర్చ జరుగుతూనే ఉండును. ఒక ప్రకారముగా రాజ్య ప్రసాదమునకు చక్కగా దైవగంధము వ్యాపించుచుండెను. ఇట్లున్నప్పటికీ ఆ రాజుగారి మనంబున ఏదియో ఒక కొరత బాధించుచుండెను. ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ అతని పూర్ణ సంతృప్తి కలగలేదు. ఆధ్యాత్మ క్షేత్రమున కొన్ని సంశయములాడనై వేధించుచుండెను. ఆ సంశయములను పరిపూర్ణ యుగము నివారించుకును గాని, వారికి తగు సలహా చెప్పుగల వారు గాని ఆస్థానమున గల పండిత బృందమునందు ఎవరూ లేకపోయిరి. అందుచే రాజు దిగులు పడిచుండెను. స్వయముగా విచ్చేయమునకు దారి ఏదియో అని పరిపరి విధములుగా ఆలోచించుచుండెను. ఇట్లుండగా ఒకనాడు అతని చిత్తకు కారణమగు అకస్మాత్తుగా పరిష్కార మార్గము మెరుపు వలె స్ఫురించెను. రాజు యొక్క ఆస్థానమందు రాజవంశమునకు పురోహిత్యమును నేర్పునట్టి మహాపండితుడు ఒకడుండెను. అతడు శాస్త్ర విచారణ యందు గొప్ప నేర్పరి. వివాదముల యందు ప్రతిపక్షులను క్షణములో కురదోయగల వాక్పాటి కలవాడు. అయితే అతడు పాండిత్య ప్రకర్షణ గలవాడే కాని అనుభవజ్ఞ శూన్యుడు. వాచా వేదాంతియే కాని అనుష్ఠాన తత్పరుడు కాడు. ఈ విషయమున రాజుగారికి తెలియదు. అతడు మహాశాస్త్ర పండితుడు కావున బహుకాలము నుండి తన్ను బాధించుచున్న సంశయములను త్రుటిలో తొలగించి వేయగల సమర్థత అతనికి ఉందని అనుకున్నాడు. పైగా పురోహితుడు కావున రాజ అవసరములు తీర్చవలసిన బాధ్యత అతనికి ఉంది అని అనుకున్నాడు. అతనిపై ఉన్నదని గ్రహించి అతనికి ఒకనాడు తమ వద్దకు ఏకాంతముగా రమ్మని కోరినాడు. పండితోత్తమ, చాలా కాలం నుండి 3 సందేహములు నన్ను పీడించుచున్నవి. ఎన్నియో గ్రంథములు తిరుగుచున్నను. ఎందరో పెద్దలను ప్రశ్నించితిని, కానీ సరైన సమాధానం నాకు దొరకలేదు. అందుచే హృదయమునందు గొప్ప ఆందోళన జనింప మహాబాధితుడైన తుదకు న్యాయస్థానమందెరగల మీరొక్కరే నాకు గుర్తుకు వచ్చినారు. మీరంత సమర్థులని ఊహించి మిమ్మల్ని ఇచ్చటికి పిలిపించితిని. మీరు మా రాజు పురోహితులు. మీ తాత ముత్తాతలెందరో మా రాజవంశమునకు మహత్తర సేవ చేసి ఉండిరి. రాజునకు గల సంశయములు, వారికి గల సందేహాలు ఆస్థాన పురోహితుడికు పూర్వము శ్రీరామచంద్రుని గారు బాగా తీర్చిరి. సంశయాలనందు రఘువంశ పురోహితుడు కలుగ వారందరూ వశిష్ఠ మహర్షి, యోగన మహర్షి రూప దివ్య పరమార్థ బోధనచే విచ్ఛిన్నమనర్చి వేసేసిన సంగతి మీకు తెలిసినదే. అందుకని మీరు నా సమస్యని కూడా పరిష్కరించుతారని కోరుతుంటిని. కాబట్టి నన్ను బాధించుచున్న 3 సంశయములను ఇప్పుడు మీ ముందు పెట్టుచున్నాను. వానికి మీరు స్వయముగా కానీ, ఇతరులతో సంప్రదించి కానీ, లేక శాస్త్రములు పరిశోధించి కానీ, లేక మరి ఏ విధమునైనా కానీ నాకు బాగుగా విచారించి సరిగా 6 మాసములైన
పిదప నాకు తగు సమాధానము మసంగవలసినదని, అట్లు మీరు ఆ వ్యవధి లోపల నాకు తగిన సమాధానం మసంగినచో న్యాయస్థానం నుండియే కాదు నా దేశం నుండి కూడా మిమ్మల్ని బహిష్కరించదనని, కాబట్టి బాగుగా యోచించి ఈ కార్యమును నెరవేర్చవలసిందిగా ఆ ప్రశ్నలు ఏమిటో వినుడు అని రాజు చెప్పడం మొదలుపెట్టాడు. దేముడు ఎచ్చటనున్నాడు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, దేముడు ఏ వైపు చూచుచున్నాడు? మూడో ప్రశ్న, దేముడు ఏ పని చేయుచున్నాడు? ఈ ప్రకారముగా రాజు తన పురోహితుణ్ణి శాసించి పంపించినాడు ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని రమ్మని. పురోహితుడు రాజు యొక్క ఆ వాక్యాలను వినగానే భయకంపితుడైనాడు. అతడు వాచా వేదాంతియే కానీ అనుభవము కలవాడు కాదు, శాస్త్ర పండితుడే కానీ కలవాడే కానీ శాస్త్రభూతి కలవాడు కాదు, ముఖమునందు సమస్త విద్యలు కలవాడే కానీ హృదయమునందు కలవాడు కాదు. రాజడిగిన ప్రశ్నలకు బ్రహ్మానుభూతి గల మహనీయుడే తగిన సమాధానం చెప్పగలడని గాని పైన శాస్త్ర పరిశోధన చేసినవాడు చెప్పజాలడు అని అనుకొని ఆ పురోహితుడు వాక్యాచ్యుతుడై భగ్నహృదయుడై ఆ రాజ్యం నుండి ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళి అన్నపానములను కూడా స్వీకరించక దిగులుతో దుఃఖముతో తీవ్ర వేదనతో మంచముపై పడియుండినాడు. ఆ పురోహితుని ఇంటియందు గోవులను మేపుచూ పని పాటలు చేసుకొనుచుండు అట్టి గోపబాలుడు ఒకడుండేవాడు. అతడు 14 సంవత్సరముల ప్రాయము కలవాడు. పూర్వజన్మ సుకృతులచే చిన్ననాటి నుండియే అతను చాలా గొప్ప వ్యక్తి. పూర్వజన్మ నాటి నుండి అతనికి భక్తి చక్కగా అలవడింది. నిరంతరము ఇదే పనిగా భగవద్నామస్మరణ ఉచ్చరించుచు తన పని తాను చేసుకొనుచు దైవ కటాక్షము చేతను భగవంతుణ్ణి ప్రార్థించుచు అతని హృదయమునందు జ్ఞానం నుండి ఆవిర్భవించెను. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇట్లుండు ఒకనాడు తన యజమానియగు రాజపురోహితుడు వ్యాఖ్యాచిత్తుడై పడియుండునాడని చూచి గోపబాలుడు తనని సమీపించి వినయముతో ప్రశ్నించి అతని దీనత్వము కారణము మరసి అతనితో నిట్లనియే, మహాత్మా, మీరు ఎందులకు దిగులు పడిచున్నారు? 6 నెలలైంది. పెదప రాజుకి ఇటు కనపడలేదు. ఒక చీటీ మీద రాసి కారణాంతములచే రాజపురోహితుడు నేను ఆస్థానమునకు రాజులకున్నాను. నేను చెప్పవలసిన జవాబు నా తరపున నా ప్రతినిధి అయి ఇతడు చెప్పును అని ఆ చీటీని నేను తీసుకుని వెళ్ళి రాజునికిచ్చి తగు సమాధానం మసంగి అతన్ని తృప్తిపరిచి వచ్చేదను అని చెప్పగా పురోహితుడు మహానందభరితుడై అందులకు అంగీకరించెను. 6 మాసములు ఒక్క క్షణములై గడిచిపోయెను. నిర్ణీత సమయమే వచ్చినది. మహాత్మా, పూర్వములైన 3 గొప్ప ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానము రానుండుటకు బట్టి తచ్చవరణములను తనకు కనుకే గాని అశేషమాగు గాని గూడు మేలు కలుగవలెను. యాసించి రాజు నిర్ణీత సమయమును ముందుగానే దేశదేశములందు గ్రామములందు దండోరా వేయించి పరమార్థ జ్ఞానులందరికీ సంశయం ఇచ్చేదను. గొప్ప తరుణి వచ్చేసినది కావున అందరూ కలిసి ఇచ్చేయండి. ఆధ్యాత్మికత అయిన తనివి తీరా పాపమును కృతజ్ఞుడై ప్రకటించెను. తత్ఫలితంగా ఆ నిర్ణీత దినమును నిర్ణీత కాలమునకు రాత్రి 8 గంటల సమయము రాజస్థానమందును భగవంతునిచే ఆధ్యాత్మిక చిత్తుయగు భగవంతునిచే కిక్కిరిసిపోయెను. ఇప్పుడు 3 ప్రశ్నల సమాధానము వచ్చునా అని జనులందరూ తీవ్రంగా ఎదురుచూచెను. వారి మధ్యలో ఎత్తైన సింహముపై రాజు టీవీగా ఆసీనుడై ఉండెను. సరిగా రాత్రి 8 గంటలయ్యింది. ఇంతలో ఎవరో ఒక బాలుడు నల్లని వర్ణము, చింపిరి గుడ్డలు, చురుత ప్రాయము గలవాడు ఒక ఉత్తరమును తీసుకొని రాజభవనంలో ప్రవేశించి పురోహితుని ఉత్తరమును ద్వారపాలకునకు ద్వారా రాజునకు చేర్చెను. రాజు ఉత్తరమును చదువుకొని సంతోషించి ఆ గోపబాలుని సగౌరవంగా లోనికి రానిచ్చి ప్రశ్నలకు జవాబులు చెప్పవలసిందిగా కోరెను. వేల కొలది
మనుషులందరూ ఆ క్షణం కోసమే, అతని మాటల కోసమే ఎదురు చూచుచూ కళ్ళు కాయలు కాచేటట్టు చెవులు పెద్దవి చేసుకొని చూచుచూ ఉన్నారు. కిటకిటలాడుచున్న ఆ రాజ ప్రసాద మధ్యమున ఎత్తైన సింహాసనంపై రాజు కూర్చొని ఉండు. ఆ బాలుడు రాజును సంబోధించి ఇట్లనెను: ఓ రాజా, ఓ మహారాజా, లోకములో ఒక సాంప్రదాయము కలదు, ఒక గురు శిష్యు న్యాయము కలదు. బోధించువాడు గురువు, బోధింపబడువాడు శిష్యుడు. బోధించునప్పుడు గురువు ఉన్నత స్థానం అధిష్ఠించి ఉండవలెను. శిష్యుడు భక్తిభావంతో కింద చేతులు కట్టుకొని ఉండవలెను. అది లోక ఆచారము. తదనంతరము ఇప్పుడు నేను బోధించుతను, నేను గురువును, విన్నట్టి నీవు శిష్యుడివి అయి ఉన్నావు. గురువు ఉన్నత స్థానం అధిష్ఠించవలను, కావున నేను సింహాసనంపై నెక్కెదను. శిష్యుడి కింద చేతులు కట్టుకొని నిలబడవలను, కాబట్టి మీరు సింహాసనంపై నుండి దిగవలెదరు. గోపబాలుడిట్లు పలకగా ఆ వాక్యములు సహేతుకములుగాను యుక్తియుక్తములుగాను ఉండుట బట్టి రాజు సింహాసనం నుండి కిందకు దిగి చేతులు కట్టుకొని నిలబడగా గోపబాలుడు సింహాసనం నెక్కి పైన కూర్చుండెను. ఇక ప్రశ్నలు సమాధానములు చెప్పమని రాజుగారు కోరగా గోపబాలుడు, మహాశయ, ఏదైనా శుభకార్యము ప్రారంభించుటకు ముందుగా దీపారాధన చేయవలను, దేవునకు పూజ అభిషేకము చేయవలను. అభిషేకమునకే ఒక గ్లాసులో పాలు పోసి తెప్పించవలను అని చెప్పగా రాజట్లే కావించి తదుపరి పూజాధికములు వనర్చబడెను. గోపబాలుడు, ఓ రాజా, ఆ పాల పాత్రను పైకెత్తి జాగ్రత్తగా పరిశీలించి దానిలో వెన్న ఎక్కడ ఉందో ముందుగా నాకు చెప్పుము అని అటు పిమ్మట నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పెదను. రాజు పాలను జాగ్రత్తగా నలువైపులా పరిశీలించి, మహాత్మా, పాలలో వెన్న అంతటను వ్యాపించి ఉన్నది. గోపబాలుడు, అట్లే దేవుడు సమస్త చరాచరముయందును నిగూఢముగా వ్యాపించి ఉన్నాడు, అతడు లేని చోటు లేదు. రాజు, గురుదేవా, చక్కటి సమాధానము చెప్పినారు, కృతజ్ఞుడను. ఇక రెండవ ప్రశ్న, దేవుడు ఏ వైపు చూచుచున్నాడు అనుదానికి సమాధానము చెప్ప ప్రార్థన. గోపబాలుడు, ఓ రాజా, ఆ ప్రమిదలోని దీపము ఏ వైపు చూచుచున్నదో ముందుగా నాకు చెప్పగోరెదను. రాజు, మహాత్మా, దీపము అన్ని వైపులా చూచుచున్నది. గోపబాలుడు, అట్లే దేవుడును ఒక దిక్కు కాక సర్వ దిక్కులను చూచుచున్నాడు, సమస్త ప్రాణుల యొక్క హృదయాంతమునై సమస్తమును పరిశీలించుచున్నాడు. రాజు, బేష్, చక్కగా సెలవిచ్చారు. ఇక మూడవ ప్రశ్న, దేవుడు ఏ పని చేయుచున్నాడు అన్నదానికి సమాధానము చెప్పమని కోరెను. గోపబాలుడు, రాజా, దేవుడు చేయు పని ఇప్పుడే కనిపించలేదా? ఒకరిని సింహాసనంపై నుండి కిందకు దించుట, మరొకరిని సింహాసనంపై కూర్చుండబెట్టుట, ఇదే దేవుడి పని. అనగా ధనగర్వము, అధికార గర్వము కలిగి ఉన్న వారిని కిందకు త్రోయుట, వినయ విధేయతల శ్రద్ధాభక్తులు కలిగి ఉన్న వారిని పైకి ఎక్కించుట, ఇదే దేవుడు చేయు పని అని సెలవిచ్చినారు. పాపాత్ములను నరకము త్రోయుట, పుణ్యాత్ములను ధర్మాత్ములను మోక్షమునకు చేర్చుట, ఇదే దేవుడు పని. ఓ రాజా, ఈ ప్రకారము మీరడిగిన 3 ప్రశ్నలకు ప్రత్యుత్తరముగా చెప్పినాను. నేను ఇక వెలుచున్నాను. పాలలో వెన్న వలె సర్వత్రా దైవము వ్యాపించుచున్నవాడు కావునను, దీపము వలె సర్వత్రా సాక్షి అయి దశ దిశలు వీక్షించుచున్నాడు కనుకను, ధర్మనిష్ఠులను ఉద్ధరించి అధర్మపరులను శిక్షించుచున్నాడు కావునను, ఓ రాజా, మీరు కూడా తదితరులున్న సర్వత్రా దైవ సాన్నిధ్యమునచే అనుభవించుచు ఏ పాపము చేయక హృదయమును నిర్మల మనర్చుకొని దైవ సాక్షాత్కారమును అచిరకాలంలోనే పడసి జీవితమును ధన్యమనర్చి కొందరుగాక, సర్వేశ్వరుడు అనుగ్రహించునుగాక అని చెప్పి గోపబాలుడు సభాస్థలమునకు విడిచి వెళ్ళెను. సభాసదులందరూ రాజును ఆ బాలుని అఖండ ప్రజ్ఞకు పరమార్థమునకు అచ్చెదిరొంది అట్టి దివ్యబోధములకు విలువగనిందును తమ జీవితములు ధన్యము అని తలంచి అతడు బోధించిన ప్రకారమే తమకి జీవితమును అనుసరించుటకు కృతనిశ్చయులైరి.
నీతి భగవంతుడు సర్వవ్యాపకుడు అను విశ్వము కలిగిన పాపకార్యములు నాకు చేయక ధర్మ బుద్ధి పవిత్రాచరణ కలిగి ఉండవలనని దీని నీతి. మన ఛానల్లో వచ్చే స్టోరీస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు అయితే స్టోరీస్ అయితే పెడతాను వీడియోస్ రూపంలో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.